ఆగస్టు 17వ తేదీ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్టులో కమర్షియల్ సర్వీసులు ఏవి కూడా నిలవు. దీంతో అప్పటి నుంచి సాధారణ ప్రయాణికులు ఎవరిని కూడా విశాఖపట్నం విమానాశ్రయంలోకి అనుమతించే అవకాశమే ఉండదు. ఇది అంతా కూడా పూర్తిగా నేవీ పరిధిలోకి వెళ్తుంది. దీంతో ఇప్పటి వరకు కూడా ఈ విమానాశ్రయంతో అనుబంధం ఉన్న వాళ్ళంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా 6 దశాబ్దాలకు పైగా ఈ విమానాశ్రయంతో విశాఖ వాసులకు అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆ అనుబంధాన్ని వాళ్ళంతా కూడా నెమరవేసుకుంటున్నారు. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు పోర్టు రిటైర్డ్ ఎంప్లాయీ రత్నకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనను అడిగి ఈ ఎయిర్పోర్టుతో ఆయనకున్న అనుబంధం ఎప్పుడు ప్రారంభమైంది, ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ను భోగాపురానికి షిఫ్ట్ చేస్తుండటం పట్ల ఆయన ఏమనుకుంటున్నారు అనే విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ రత్నకుమార్ గారు, మీకు ఈ ఎయిర్పోర్ట్తో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది సార్? అసలు మీకున్న అనుబంధం ఏంటి స్టార్టింగ్? నాకున్న అనుబంధం అంటే ఈ ఎయిర్పోర్ట్తో మా చిన్నప్పుడు మేము స్కూల్లో చదివేటప్పుడు కెమెరా వైపు చూడండి. సుమారు 1970 ఆ మూమెంట్లో మా స్కూళ్ళు ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చే వాళ్ళ పిల్లల్ని. అప్పుడు చిన్నప్పుడు ఒకసారి వెళ్ళి వచ్చి ఎక్కాం. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత 1982లో మా ఫ్రెండ్ వాళ్ళ మదరు ఫాదర్ అమెరికా నుంచి వస్తున్నారు. అప్పుడు ఫస్ట్ టైం అమెరికా నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి వచ్చాను నేను. ఈ ఎయిర్పోర్ట్కి వస్తే అప్పుడు 82లో ఒక ఒక తీగ ఉండేది ఫెన్సింగ్ కింద. ఓన్లీ ఒక తీగ, ఈ బిల్డింగ్లో ఏమి లేదు, ఒక చిన్న ఓల్డ్ టెర్మినల్ ఉండేది అంతే. అప్పుడు వాళ్ళు దిగిన తర్వాత రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేవి అప్పుడు. ఒకటి కలకటా నుంచి, ఒకటి హైదరాబాద్ నుంచి. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చే ప్లేన్లో వచ్చారు. మధ్యాహ్నం ఎప్పుడో వాళ్ళని వచ్చి డైరెక్ట్ ఏరోప్లేన్ కనపడేది మాకు డైరెక్ట్గా పార్కింగ్ అప్పుడు. ఒకే తీగలాగా ఫెన్సింగ్ ఉండటం వల్ల తీసుకొని సామాన్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, టెర్మినల్కి వెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళు. అది ఆ రోజుల్లో పని. సార్ అప్పట్లో ఈ ఇప్పుడు హెలి టూరిజం అని పెడుతున్నారు, మీకు ఐడియా ఉంది కదా. అప్పట్లో ఈ విమానాల్లో కూడా సర్వీసులు తిప్పేవాళ్ళు లోకల్గానే కొంత అమౌంట్ వసూలు చేశాను అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది మా చిన్నప్పుడు ఒకసారి దానికి ఒక ప్లేను, దాన్ని హాయ్ హాయ్ విమానయాత్ర అని అన్నారండి అప్పుడు. ఆ హాయ్ హాయ్ విమానయాత్రలో ఏంటంటే ఆ రోజుల్లో అది ప్లేన్లో ఏరోప్లేన్లో వెళ్ళటం అంత గొప్ప వాళ్ళే వెళ్ళగలరు. మామూలు మనుషులకి ఈ దసరా సెలవులు ఆ మూమెంట్లో ఒక చిన్న వైజాగ్లో ఒక చిన్న అమౌంట్, నాకు గుర్తులేదు ఎంత, మా నాన్నగారు చెప్పారు. ఇంత డబ్బు వేస్తే వాడు ఒక 10 నిమిషాలు ఆ ప్లేన్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సముద్రం మీద అలాగ ఒక చిన్న ట్రిప్పు, ఒక 10 కొండల మీద తీసుకొచ్చి 10 నిమిషాలు. అది చాలా జనం దానికి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అది మేము కూడా వెళ్దాం అనుకుంటే మాకు టికెట్ దొరకలేదు. అది మేబీ అరౌండ్ 76, 77 ఆ మూమెంట్లో ఎప్పుడు అనుకుంటా. అంతండి అది. సార్ అంటే మీకు ఎన్నో ఏళ్లుగా విశాఖపట్నం విమానాశ్రయంతో అనుబంధం ఉంది. ప్రస్తుతం భోగాపురానికి షిఫ్ట్ చేస్తున్నారు. దీన్ని కంప్లీట్గా నేవీ పరిధిలోకి తీసుకుంటున్నారు. చాలా మంది ఏంటంటే డొమెస్టిక్ విమానాలను ఇక్కడి నుంచి నడిపితే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? అంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందరూ స్వాగతించినప్పటికీ కూడా డొమెస్టిక్ ఇక్కడి నుంచి ఉంటే బాగుంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి లేట్ అవుతుందనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మీ పర్సనల్గా మీరు దాని మీద ఏమంటారు? నా పర్సనల్గా అని చెప్పాలంటే, నేను ఇక్కడ నా ప్లేన్ నేను ఎప్పుడు ఎక్కానంటే ఫస్ట్ అరౌండ్ 85, 86లో లేకపోతే 89లో ఇప్పుడు ఎక్కాను. అప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ అని ఒకటి ఉండేదండి, ప్రైవేట్ ఎయిర్లైన్. చాలా కరెక్ట్గా వెళ్ళేవాళ్ళు. సడన్గా మా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చినప్పుడు అప్పుడు ఎక్కానండి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ పర్టికులర్ వైజాగ్లో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది టౌన్లో ఉంటుంది. టౌన్లో ఎక్కడి నుంచన్నా మ్యాక్సిమం 15 నిమిషాల నుంచి అరగంట మ్యాక్సిమం టైంలో వచ్చేయగలం. మేము టౌన్ ఏరియాలో ఉంటాం. మా ఇంటి నుంచి ఇక్కడ రావడానికి 20 నిమిషాలు పడుతుంది. నేను మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి ఓపెనింగ్కి నాకు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాను. అప్పుడు ఎంత టైం పట్టిందంటే, మా ఇల్లు సుబ్బలక్ష్మీ నగర్ శ్రీకన్య రైల్వే న్యూ కాలనీ దగ్గర. 6:30కి మార్నింగ్ బయలుదేరితే 8 గంటలకు వెళ్ళాను. అది ఫాస్ట్గా వెళ్ళినందుకు, మార్నింగ్ టైము ఓపెనింగ్కి. ఇది డే టైం, ట్రాఫిక్ టైం అయితే మాత్రం గ్యారంటీ 2:30 గంటలు పడుతుందండి. ఇది చాలా కష్టం, చాలా దూరం అనిపించింది. ఆ గంటన్నర డ్రైవింగ్కే చాలా కష్టం అనిపించింది. మిగతా వాళ్ళకి మరి ఎలాగుంటుందో నాకు తెలియదు. చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ రీటైన్ చేసి కమర్షియల్ సర్వీసెస్ ఉంచితే బెటర్.
సార్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనగానే విపరీతమైన సెక్యూరిటీ, సిఐఎస్ఎఫ్ హడావుడి, సామాన్యులు భయపడే విధంగా ఉంటుంది చూడటానికి. ఉమ్. మీరు చిన్నప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేదా? ఎలా ఉండేది సార్ అప్పుడు సెక్యూరిటీ పరంగా? అప్పుడు ఇంత సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేది కాదండి. నేను 70, 80, 85 ఆ మూమెంట్ చెప్తున్నాను. మామూలుగా వచ్చేవాళ్ళండి ఎయిర్పోర్ట్లోకి. ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఇది తర్వాత సెకండ్ టర్మినల్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ తీగతో ఫెన్సింగ్ ఉండేది. తర్వాత ఒక టెర్మినల్ కట్టారు. ఆ టెర్మినల్లో మనుషులు వెళ్ళటం రావటం. అప్పటికల్లా అంత సిఎస్ఎఫ్ అంత గట్టిగా లేదు. వీళ్ళిద్దరు సివిల్ పోలీసులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. తర్వాత ఇప్పుడు సిఎస్ఎఫ్ వచ్చింది. ఆ రోజుల్లో ఎంత ఈజీ అంటే నాకు ఇంకా గుర్తుంది. నా పక్క ఆ ప్లేన్ నుంచి దిగారు ఎవరు, క్యాథరినా కేఫ్, వెంకటేష్, నాగార్జున. వాళ్ళు దిగి మా పక్క నుంచే వెళ్ళిపోయారు. నేను ఏంట్రా ఇంత ఇంత దగ్గరకు ఉందాను, అంత ఇంత సెక్యూరిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం సెక్యూరిటీ దగ్గరికి రాలేము. ఎంటర్ అవ్వాలంటే బోల్డ్ చెకింగ్ ఇప్పుడు.